హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉన్న ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దాని యొక్క షార్ట్ కట్ కీస్ గురించి నేర్చుకుందాం. వన్ బై వన్ నేర్చుకుందాం. ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కాలం ఏ రోల్లో ఉన్నా కానీ ఫస్ట్ హోమ్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకుని హోమ్ బటన్ ఉంటుంది కీప్యాడ్లో, అది ప్రెస్ చేసినట్లయితే మనం హోమ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఇంకొక షీట్ ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని F11 ప్రెస్ చేసినట్లయితే మనకు ఇంకొక షిఫ్ట్ ఓపెన్ అయ్యింది. చూసారు కదా, ఇక్కడ షిఫ్ట్ 2 ఓపెన్ అయింది, షీట్ 2 ఓపెన్ అయింది. అలాగే మనం ఎంటైర్ కాలమ్ని కానీ రోని కానీ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకుని స్పేస్ పట్టుకుంటే ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. అదే కంట్రోల్ పట్టుకుని స్పేస్ పట్టుకున్నట్లయితే ఎంటైర్ కాలం సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా టైప్ చేసినప్పుడు దాన్ని డిలీట్ చేయడానికి మనం కంట్రోల్ మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ మైనస్ యూజ్ చేస్తే ఎంటైర్ రో డిలీట్. చూసారు కదా, ఎంటైర్ రో డిలీట్ అంటే రో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఏదైనా రోని కానీ కాలమ్ని కానీ కొత్తది క్రియేట్ చేయాలంటే మనం కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కినట్లయితే మనకి ఆప్షన్ వస్తుంది. దాని ద్వారా షిఫ్ట్ని కానీ కాలమ్ని కానీ ఎంటైర్ రో కానీ ఎంటైర్ కాలమ్ని కానీ మనం కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకుని డౌన్ నొక్కినట్లయితే మనం డ్రాగ్ చేసుకోవచ్చు. అలాగే మనం కంట్రోల్ షిఫ్ట్ అప్ పట్టుకున్నట్లయితే మనం టోటల్గా ఉన్న కంటెంట్ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంట్ లేదు కాబట్టి మీకు తెలియదు. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నట్లయితే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ పడితే అక్కడ వరకే వస్తుంది, మళ్ళీ కింద వరకు వెళ్ళిపోదు. మళ్ళీ పక్కకి ఎంత కంటెంట్ అంటే అంతవరకు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 2 3 ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ కొట్టాం. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పక్కన రైట్ ఆరో కొడితే మనకి ఎంతవరకు కంటెంట్ ఉందో అంతవరకే వస్తుంది. ఇవి ఏంటంటే మామూలుగా ఉన్నాయి కాబట్టి వీటికి రావు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్న టేబుల్ టైప్లో అయితే అది ఎంతవరకు కంటెంట్ ఉందో అంతవరకే వెళ్తుంది. ఇప్పుడు ఆటో ఫిల్ తెలుసు కదా, ఆటోఫిల్ ఫార్ములా ఏంటి? ఆల్ట్ HFIS అనమాట. ఆల్ట్ HFIS అనమాట. తర్వాత వచ్చేసి డేట్కి ఏంటంటే కంట్రోల్ సెమీకోలన్, డేట్కి కంట్రోల్ సెమీకోలన్ అనమాట. తర్వాత ఒక సెల్ ఉంది కదా, దీనికి విడ్త్ పెరిగిపోయినప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయడం ఎలాగంటే ఆల్ట్ HOI అనమాట. ఆల్ట్ HOI. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆల్ట్ HOI ప్రెస్ చేసినట్లయితే ఆ విడ్త్ అడ్జస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తానికి టేబుల్ కావాలనుకోండి, సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసి ఆల్ట్ HBA అన్నమాట. తర్వాత మనకి క్యారెక్టర్స్కి చెప్పాను కదా, ఆల్ట్ HFIS ఆటోఫిల్. ఓకేనా, క్యారెక్టర్స్కి అయితే ఓకే. తర్వాత మనం ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటాం కదా, ర్యాండమ్ వాల్యూస్ గురించి చెప్పాను కదా, మీకు ర్యాండమ్ వాల్యూస్ గురించి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది ఈక్వల్ తీసుకుని ర్యాండమ్ బిట్వీన్ అని కొడతాం కదా, ఇందులో బాటమ్ వాల్యూ 10 తీసుకుని టాప్ వాల్యూ 100, మీ ఇష్టం వచ్చింది తీసుకుని ఎంటర్ కొడతాం కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాం కదా. ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ D కొడితే వస్తాయి. కాకపోతే చూడండి పక్కన వాల్యూస్ చేంజ్ అయిపోతాయి పైకి కిందకి మార్చేటప్పుడు. మీరు ఇందులో చేంజ్ అవ్వకపోయినా ఫార్ములాస్ వేసుకున్నప్పుడు చేస్తున్నప్పుడు చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ C నొక్కి ఆల్ట్ ESV నొక్కాలి. V నొక్కి వాల్యూస్ దగ్గర పెట్టుకుని ఓకే అని నొక్కేస్తే మీకు వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు అన్నమాట. తర్వాత వచ్చేసి HBA బోర్డర్స్ చెప్పాను కదా. తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ట్ HL అంటే ఏంటంటే మీకు కండిషనల్ ఫార్మాటింగ్ వస్తుంది అనమాట. అంటే చెప్పాను కదా, నేను ఒక వీడియోలో చెప్పాను కదా, అదే ఒక బార్డర్ని హైలైట్ చేయాలంటే ఆల్ట్ HH. తర్వాత అదే బార్డర్ యొక్క ఆల్ట్ HF ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ట్ HH అయిపోయింది కదా. ఆల్ట్ తర్వాత
ఇంకేమున్నాయి? ఓకే, పివోట్ టేబుల్ గురించి చూద్దాం. పివోట్ టేబుల్ అంటే ఆల్ట్ ఎన్విటి చెప్పాను కదా, ఆల్ట్ ఎన్విటి. తర్వాత పివోట్ చార్ట్స్కి వచ్చేసి ఆల్ట్ ఎన్సి. తర్వాత మీకు ఇంకేమున్నాయి? ఎస్, ఇంతేనండి. ఇంకోటి ఏంటంటే మనం వేస్తున్న ఫార్ములాలు సిస్టమ్ ఒక 1 by 1 ఎలా చేస్తుందో, ప్రాసెస్ చేస్తుందో చూసుకోవడానికి ఆల్ట్ TUF అనమాట. ఆల్ట్ TUF ఎలా ఎవాల్యుయేట్ చేస్తుందో ఒక్కొక్క ఫార్ములాని తెలుసుకోవడానికి ఆల్ట్ TUF అనమాట. చెప్పాను కదా, ఆల్ట్ HL నొక్కితే కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్తాం డైరెక్ట్గా. ఆల్ట్ HH అయితే బ్యాక్గ్రౌండ్ కలర్స్లోకి వెళ్తాం. ఆల్ట్ HJ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని హెడ్డింగ్ ఉంటాయి కదా, వాటిని చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీ మెయిల్స్లోకి డైరెక్ట్గా నా వీడియోస్ వస్తాయి. దాని ద్వారా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.